హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో టమాటా ఊరగాయ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండలో ఆరబెట్టకుండా సేమ్ మామిడికాయ చట్నీ లాగానే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చెట్లు మన గార్డెన్లోని టమాటాలని తీసుకొని పచ్చడి పెట్టుకుందామండి. ఇవి ఇలా దూరకాయలు అయితే బయట దొరకవండి. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి ఉంటాయి కాబట్టి వాటిని తెచ్చుకొని కొంచెం దూరగా ఉన్న కాయల్ని తెచ్చుకొని పచ్చడి పెట్టుకుందాం. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నెల రోజులు నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది పచ్చడి. చూడండి, ఇలా పొడుగ్గా ముక్కల్ని నీట్గా కడుక్కొని తుడుచుకొని నీట్గా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి దోరగా. ఇట్లా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు పచ్చడిని పోపు చేసుకోవడానికి ఒక 1/2 కేజీ నూనె పోసుకోండి. నేను ఒక 1/2 కేజీకి ఎక్కువ ఉన్నాయండి కాయలు, వాటికి 1/2 కేజీ నూనె తీసుకుంటున్నాను. వాటిని జీలకర్ర మిక్సీ పట్టుకొని తర్వాత మెంతి పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన నూనెని కొద్దిగా చల్లారనిచ్చి తర్వాత ఎండుమిర్చి వెల్లిపాయ ఒక గడ్డ వేసుకోండి. కచ్చాపిచ్చ దంచి కరివేపాకు వేసుకోండి. తర్వాత రుబ్బి పెట్టుకున్న మెత్తగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. తర్వాత మెంతు పొడిని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత సరిపడా కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. మీకు సరిపడా మీరు కారం వేసుకోండి. అలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఇలా చేసుకుంటే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలపండి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోండి. సేమ్ ఆవకాయ పచ్చడి ఉన్నట్టే ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని గ్లాస్ బౌల్ ఉంటుంది కానీ ఈ గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను దీంట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా సర్వ్ చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ గ్లాస్ బౌల్లో సర్వ్ చేసుకోండి. గ్లాస్ బౌల్లో పెట్టేసుకున్నారనుకోండి ఇంకా నెల రోజులు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్